ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల లక్ష్మీ దుర్గేష్ గారి సందేశం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సుప్రసిద్ధ కథానాయకులు, హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు నూతనంగా పదవీ స్వీకారం చేసినటువంటి శ్రీ భరత్ భూషణ్ గారు చైర్మన్ గారు, శ్రీ మెహర్ రమేష్ గారు వైస్ చైర్మన్ గారు, ఇతర సభ్యులందరికీ, డైరెక్టర్లందరికీ, అదేవిధంగా ఎఫ్టీసీ ఎండీ గారు విశ్వనాథన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది కళాభిమానులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక కీలకమైనటువంటి సమయంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు కళలకు కానీ, సినిమాకి కానీ, నాటకానికి కానీ, టీవీకి కానీ ఏ రకమైనటువంటి ప్రోత్సాహం లభించినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఈ రంగాలన్నీ కూడా నిర్లక్ష్యం చేయబడినటువంటి సందర్భంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే కళల పట్ల, సినిమా రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి అభిరుచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, స్వయాన కళాకారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, వీరిద్దరికీ పైనుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి నడుపుతున్నటువంటి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పక్కన సంక్షేమాన్ని, మరో పక్కన అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వాటితో పాటు మనకి గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచనతోటి ఏవైతే ఆ రోజున పక్కన పెట్టేయబడినటువంటి ఉగాది పురస్కారాలు కానివ్వండి, కందుకూరి పురస్కారాలు కానివ్వండి, వివిధ ప్రాంతాల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది యొక్క పేర్లతోటి అనేక ఉత్సవాలను నిర్వహించడం కానివ్వండి, ఇవన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు మళ్లీ పునరుద్ధరించి ఇవాళ ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కళలు విలసిల్లే విధంగా, కళాకారులు ఆనందపడే విధంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఒక పక్కన పర్యాటక రంగం కానివ్వండి, సాంస్కృతిక రంగం కానివ్వండి, అన్ని విధాల ముందుకు వెళ్ళడానికి అనువైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఏ రకంగా మనం తెలుగు చలనచిత్ర పరిశ్రమని మన ఆంధ్ర ప్రాంతంలో ముందుకు తీసుకువెళ్ళాలి, నాటక రంగం, పద్యం, మనకు మాత్రమే సొంతమైనటువంటి పద్యం ఉన్నటువంటి పౌరాణిక నాటకాన్ని మళ్లీ ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, అదేవిధంగా టీవీ రంగంలో స్థానిక కళాకారుల యొక్క ప్రతిభను ఉపయోగించుకుని వారిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలతోటి ముఖ్యమంత్రి గారు చాలా రోజులుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనేటువంటి తలంపు చేసిన మీదట ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి ఇవాళ మళ్లీ పూర్తి స్థాయిలో మనకు కూడా ఎఫ్టీసీని ఏర్పాటు చేసుకోవాలి, దానికి సంబంధించి నంది అవార్డులు రావాలి, దాంతోపాటు నంది నాటకోత్సవాలు జరగాలి, వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి టీముని, ఇవాళ ఎఫ్టీసీ టీముని అద్భుతంగా తయారు చేసి రూపొందించి ఇవాళ నుంచి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో
కూడా అద్భుతం ఇవాళ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నంది అవార్డుల యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం ఎలాగనేటువంటి ఆలోచనని కూడా బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ చేస్తున్నటువంటి సందర్భం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా నాటక కార్పొరేషన్, ఈ మూడింటి సమ్మిళితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర నాటక రంగ టీవీ అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ టీం బాగా పనిచేయాలని భరత్ భూషణ్ గారు, చిక్కాల ఉమామహేశ్వరరావు గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు బాగా ముందుకు వెళ్ళాలని మొత్తం టీం సభ్యులందరూ కూడా చూస్తే అందరూ కూడా ఒక్కొక్కరు కూడా వారి వారి రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచినటువంటి సభ్యులు, డైరెక్టర్లు ఉన్నారు. అందరూ కలిసి రాబోయే రోజుల్లో మనం చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిని చేయడానికి ఇవాళ నేను ఒక్కటే కోరుతున్నాను. ఇక్కడికి చాలా మంది నిర్మాతలు వచ్చారు, పెద్దవారు వచ్చారు సినిమా రంగం నుంచి. నేను ఒక్కటే కోరుతున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో షూటింగులు జరగడానికి ఏమాత్రం కొదవలేదు. అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి ప్రాంతం గనక కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, అటుపక్కన తమిళ పరిశ్రమ కానీ, ఇటుపక్కన పశ్చిమ బెంగాల్ కానీ వారందరూ వచ్చి ఇక్కడ షూటింగులు చేసుకుంటా ఉన్నారు. మన తెలుగు సినిమాలు కూడా అద్భుతంగా షూటింగులు జరుగుతున్నాయి. ఒక పక్కన అరకు వ్యాలీ, మరో పక్కన మారేడుమిల్లి, తిరుపతి ప్రాంతం, అమరావతి ప్రాంతం, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి షూటింగ్ లొకేషన్స్. షూటింగులు కొదవలేదు కానీ మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే ఇంకా చేయాల్సి ఉంది. దానికే నిర్మాతల్ని, సినిమా రంగానికి చెందిన పెద్దవారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మీరు రండి, ఇక్కడ ఈ ప్రభుత్వం ఇవాళ పర్యాటక రంగాన్ని ఏ రకంగా అయితే ఇండస్ట్రీగా గుర్తించి వారికి వెసులుబాటు కల్పిస్తున్నామో అదే రకంగా చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి కూడా పూర్తి స్థాయిలో సహకరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సిద్ధంగా ఉందనేటువంటి మాట మీకు తెలియజేస్తున్నాం. రండి, వచ్చి మీరు ఇక్కడ సినిమా స్టూడియోలు కానీ, డబ్బింగ్ థియేటర్లు కానీ, రీ రికార్డింగ్ థియేటర్లు కానీ ఇవి నిర్మించండి. ఇక్కడ నిర్మిస్తే స్థానిక కళాకారులకి, స్థానిక ప్రతిభకి పూర్తి స్థాయిలో అవకాశం దొరికేదానికి వీలుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్లు మాత్రమే కాకుండా ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో కూడా పరిశ్రమ ముందుకు రావాలనేటువంటి మాటని మేము ఆహ్వానిస్తున్నాం. దానికి త్వరలోనే తప్పనిసరిగా ఎఫ్డిసి తరఫున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా మనకి ఎఫ్డిసి ఉంటుంది. ఆ ఎఫ్డిసి ద్వారా రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని దాన్ని అమలు చేసే విధంగా, తద్వారా రాబోయే రోజుల్లో గతంలో ఇంతకు ముందు పెద్దలందరూ చెప్పిన విధంగా ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సినిమా పరిశ్రమకి ఒక కీలకమైన స్థానంగా ఉందో దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి షూటింగ్ స్పాట్స్ ని అభివృద్ధి చేయడానికి మనందరం కలిసి సమిష్టిగా కృషి చేద్దామనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందులో మొట్టమొదటి మెట్టు, తొలి మెట్టు ఇవాళ ఈ ఎఫ్డిసి ఏర్పాటు చేయటం. ఈ ఎఫ్డిసి ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేద్దాం. ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ ప్రణాళికని ముఖ్యమంత్రి గారికి గతమెంతో ఘనకీర్తున్నటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిని తిరిగి పునరుద్ధరిద్దామనేటువంటి మాటని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇవాళ ప్రత్యేకించి చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, సభ్యులుగా, డైరెక్టర్లుగా ఏర్పడినటువంటి వారందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ దీనికి పూనుకున్నటువంటి బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. సాంస్కృతిక సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రులు కందుల లక్ష్మీ దుర్గేష్